రాత్రి 10 గంటలు ఒక వ్యక్తి తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. రోజంతా అలసట, మనసులో ఒకటే ఆలోచన: ఇంటికి వెళ్ళాలి, కుటుంబంతో సంతోషంగా గడపాలి అని. రోడ్డు ఖాళీగా ఉంది. అతను నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. సడన్ గా ఎదురుగా ఒక వెలుగు, చాలా కాంతివంతమైన వెలుగు. అది నేరుగా అతని కళ్ళలో పడింది. అది ఒక బైక్. కానీ ఆ బైక్ ఉన్న ఎల్ఈడి హెడ్ లైట్స్ కాంతి అతనికి ఏమీ కనిపించనివ్వలేదు. ఒక్క క్షణం బ్రేక్ వేయాలని అనుకున్నాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. ఒక లైట్, ఒక క్షణం, ఒక జీవితాన్నే మార్చేసింది. ఇది కథ కాదు, మన దేశంలో ప్రతిరోజు జరుగుతున్న ఒక నిజం. ఎల్ఈడి హెడ్ లైట్స్ గురించి ప్రజలు ఎక్కువగా చెబుతున్న ఫిర్యాదులు ఏంటో తెలుసా? ఈ లైట్స్ నుంచి వచ్చే అతి తీవ్రమైన కాంతి మన కళ్ళను నేరుగా దెబ్బతీస్తుంది. చాలా మంది డ్రైవర్లు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ గ్లేర్ వల్ల 2 నుండి 5 సెకండ్ల వరకు ఏమీ కనిపించదని. అంటే ఆ 2 సెకండ్లో నీ ముందు ప్రమాదం జరిగినా నువ్వు చూడలేవు. కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 59% మంది డ్రైవర్లు ఈ ఎల్ఈడి లైట్ల వల్ల టెంపరరీ బ్లైండ్నెస్ ను అనుభవించారు. మరొక 41% మంది రాత్రి డ్రైవింగ్ అన్సేఫ్ అయిందని కూడా చెప్పారు. ఇది ఎల్ఈడి టెక్నాలజీ వల్ల కాదు, తప్పుగా వాడడం వల్ల. హాలోజన్ బల్బ్ కోసం డిజైన్ చేసిన హౌసింగ్ లో ఎల్ఈడి బల్బ్ సమస్తే కాంతి రోడ్డుపై పడదు, ఎదురుగా ఉన్న మనుషుల కళ్ళలో పడుతుంది. అది లైట్ కాదు, అది వెపన్ లాంటిది. కొన్ని ఎల్ఈడి బల్బ్స్ ఓవర్ హీటింగ్ అవుతాయి, కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, ఫ్లికరింగ్ అవుతుంది. ఇది డ్రైవింగ్ సమయంలో డిస్ట్రాక్షన్ కూడా అవుతుంది. ఇంకా వర్స్ట్ ఏంటంటే, కొంతమంది రాంగ్ రూట్ లో, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తారు. అదే ఎల్ఈడి హై బీమ్తో నువ్వు కరెక్ట్ రూట్ లో వెళ్తున్నా వాళ్ళు నేరుగా ఎదురుగా వస్తారు. ఆ టైంలో ఎడమకు వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా? ఒక్క సెకండ్లో డిసిషన్. అదంత సులభం కాదు. అది డ్రైవింగ్ కూడా కాదు, అది లైఫ్ గ్యాంబుల్. ఇది స్టైల్ కాదు, ఇది షో ఆఫ్ కాదు, ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ. నీకు బ్రైట్ లైట్ అంటే ఇష్టం కావచ్చు, కానీ ఇతరులకు అది కళ్ళను మూసే ప్రమాదం. నీ ఒక చిన్న తప్పు వల్ల ఎవరో ఒకరు ఇంటికి చేరకపోవచ్చు. ఫ్రెండ్స్, చట్టాలు కూడా చెబుతున్నాయి. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అనాథరైజ్డ్ ఎల్ఈడి మోడిఫికేషన్స్ ఇల్లీగల్ అని. హై బీమ్ మిస్యూజ్ పనిషబుల్ అని కూడా. ఇవి ఉల్లంఘించిన వారికి 5,000 నుండి 10,000 వరకు జరిమానా కూడా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో లైట్స్ కూడా స్వాధీనం చేసుకుంటారు. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవ్వచ్చు. దేశంలో అనేక నగరాల్లో పోలీస్ డ్రైవ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇల్లీగల్ ఎల్ఈడి లైట్స్ రిమూవ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత సీరియస్ ఇష్యూ అవ్వడంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది. కొన్ని నివేదికలు చెప్తున్నాయి, ఇలాంటి గ్లేర్ లైట్స్ ని చక్రాలపై ఆయుధాలుగా చూస్తున్నారు అని. ఎందుకంటే ఇవి టెంపరరీ బ్లైండ్నెస్ ని కలిగించి ప్రాణాలకు నేరుగా ప్రమాదం కలిగిస్తున్నాయి. ఒకసారి ఊహించండి, మీరు బైక్ మీద వెళ్తున్నారు, ఎదురుగా కారు వస్తుంది ఎల్ఈడి గ్లేర్తో. అప్పుడు మీకు ఏమీ కనిపించదు. అదే సమయంలో అక్కడ ఒక చిన్న బొంతనో, ఒక వీధి కుక్కనో, నడుచుకుంటూ వెళ్తున్న ఒక పాదచారో ఉంటే అప్పుడు బ్లేమ్ ఎవరిది? మనమందరం ఒక తప్పు చేస్తున్నాం. ఇది నా వెహికల్, నా స్టైల్ అని. కానీ రోడ్డు మీద ప్రయాణం చేసేది నువ్వు ఒక్కడివే కాదు. ఇది పబ్లిక్ స్పేస్. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్ ఇంపార్టెంట్. అంటే ఎవరి జీవితం వారికి ముఖ్యమే. ఇలాంటి వాటిని అరికట్టాలంటే చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఓఈఎం అంటే కంపెనీ ఇచ్చిన లైట్స్ ని మాత్రమే వాడడం. ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి తీసుకుంటే ప్రాపర్ ప్రొజెక్టర్ హౌసింగ్ లోనే అమర్చడం. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు లో బీమ్ వాడడం. రాంగ్ రూట్ లో వెళ్లకుండా ఉండడం. మనం మారితే రోడ్లు సేఫ్ అవుతాయి. మనం ఆలోచిస్తే ప్రాణాలను కూడా కాపాడవచ్చు. ఒక లైట్ తగ్గిస్తే ఒక లైఫ్ సేవ్ అవుతుంది. లైట్స్ తగ్గించండి, జీవితాల్ని కాపాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. అలాగే ద వాయిస్ ఆఫ్ డాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే రెస్పాన్సిబుల్.